రెండో కీర్తన. దయచేసి మీరందరూ ఈ మాటలు పలకండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇంకోసారి చెప్పండి అమ్మా. ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆయనను ఆశ్రయించిన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. ప్రపంచంలో నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, 700 కోట్ల ప్రజలు సుమారుగా ఉన్నారని అంచనా. ఈ 700 కోట్ల ప్రజలలో 75% క్రిస్మస్ను జరుపుకునేవారుగా ఉన్నారు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్మస్ను నిజంగా ఆచరించే వాళ్ళ శాతం చాలా తక్కువ. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్లో లేదు. డిసెంబర్ 25న మనం అదేదో ఒక ప్రత్యేకమైన దినంగా చూడాల్సిన అవసరం లే. నేనేమంటానంటే ఏదో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ రోజున జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు మనం వందనాలు సమర్పించాలి. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో దానిని మన జీవితాలలో కలిగి ఉండాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడంటే ప్రజల పాపాలను పరిహరించటానికి, శాంతిని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, సౌభాగ్యాన్ని ఇవ్వడానికి. ఈ లోకాన్ని ముగిస్తే పరలోక రాజ్యం, మోక్షరాజ్యం, వైకుంఠం తీసుకువెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. ఓ పల్లెటూరు ఆమె వచ్చి అంటుందంట, పండగ మామగారంటే, అయ్యా కిస్మిస్ పండగ. అయ్యా ఏం పండగ? కిస్మిస్ పండగ. ఆమె నోరు తిరక్క మాట అంది, కానీ ఆ మాట చాలా వాస్తవం. చాలామందికి క్రైస్ట్ మిస్ పండగ ఇది. మన పండగ ఏదంటే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలలో జన్మించారు కాబట్టి మన జీవితాలలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని పరిహరించారు కాబట్టి యేసయ్యను మనం ఆరాధిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? దేవుని బిడ్డలారా, ఆది కాండములోనే క్రిస్మస్ గురించి ప్రస్తావించబడింది. ఎప్పుడైతే మానవుడు పతనమైపోయాడో అప్పుడే దేవుడు క్రిస్మస్ గురించి ప్రజలైన మనకు తెలియచేశాడు. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మనం చదివే మాట ఏంటంటే, నీకు స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తా, అది నిన్ను ఎక్కడ కలుస్తుంది, ఎక్కడ కొడుతుంది? మడిమ మీద కొడుతుంది. నువ్వేం చేస్తావు? దాని తలను చితకి తొక్కేస్తావు. గ్రామములో ఒక భయంకరమైన సర్పం ఉంది. ఆ సర్పం కాటు వేయటం మూలకంగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. వాళ్ళకున్న ఒక నమ్మకం ఏంటంటే, అమ్మో సర్పం అంటే అది దేవుడు, దేవత, దాన్ని మనం ఏం చేయకూడదు. కానీ అనేక మందిని కాటు వేస్తుంది, ప్రజలు మరణిస్తూ ఉన్నారు.
ఒకరోజు ఒక బలమైన యవనస్తుడు పొలంలో పని చేసుకుంటూ ఉండగా మెల్లిగా ఈ బలవంతమైన సర్పం వచ్చి మీద కాటు వేసింది. ఈ పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అతని చేతిలో మంచి షార్ప్ గొడ్డలి ఉంటుంది. వెంటనే గొడ్డలి తీసుకొని పాముని ముక్కలుగా నరికేశాడు. కనుక ఈ గ్రామానికి పట్టిన మరణం, చాలాసార్లు ఏమంటారంటే వాడికి బట్టిన శని వనిపోయిందిరా అంటారు కదా. ఈ గ్రామానికి గ్రామం మీద ఉన్న మరణం ఏమైపోయిందమ్మా? రక్తం పైకి వెళ్లకుండా గట్టిగా రబ్బర్ పెట్టి కట్టేశాడు. కింద నైఫ్ తీసుకొని కట్ చేసి ఆ పాముతో విషమైన రక్తమంతా బయటికి తీసేశాడు. ఆ అబ్బాయి బతికిపోయాడు. ఎవరా యవనస్తుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రాలు. ఆ భయంకరమైన సర్పమును కాలు కింద చితక తొక్కినదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు శత్రువును సైతాన్ని ఏం చేస్తాడంట? శీఘ్రముగా మీ కాళ్ళ కింద ఏం చేస్తాడు? చితక తొక్కిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు దేవుని బిడ్డలారా, శత్రువు మీద, సైతాను మీద, పాపం మీద ప్రభువారు మనకు విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఓడిపోయే ప్రజలు కాదు. దేవుని బిడ్డలారా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ శోధనైనా సరే, ఆ శోధనను, ఆ కష్టాన్ని, ఆ మరణాన్ని మనము జయించే ప్రజలు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ప్రభువు 7 ఉత్తరాలు రాస్తాడు. ఈ 7 సంఘాలలో చివరిగా ఉండే ఒక మాట ఏంటంటే, జయించే వారికి. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనలను జయించే వారిగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రాలు మనం సమర్పించాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడిన మొట్టమొదటి ప్రవచనం గలతీయులకు రాసిన పత్రికలో ప్రభు యేసుక్రీస్తునందు నెరవేరినట్లుగా మనము చూస్తాం. అది మొట్టమొదటి ప్రవచనం. గుర్తుంచుకోండి, క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండములో ప్రారంభమైంది. 2వ ప్రవచనాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. భూలోకములోని వంశములన్నీ ఎవరి సంతానం మూలకంగా ఆశీర్వదించబడతాయి? అబ్రహాము సంతానం మూలకంగా ఆశీర్వదించబడతాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివారు ఎప్పుడైనా మీరు? పాస్టర్ గారు బోర్ కొడుతుందండి, అన్ని పేర్లే కదా. ఒక ఆయన అంటున్నాడంట, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజుల్లో మగాళ్ళని ఎంతో కనికరించాడు. పాత నిబంధన కాలంలో అయితే బైబిల్ గ్రంథంలో ఉంది, అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను. పాత నిబంధన గ్రంథంలో మగాళ్ళే పిల్లల్ని కనేవాళ్ళు. దేవుని బిడ్డలు చదవాలి, వంశావళి చదవాలి, చరిత్ర మీద తెలుసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానం, ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు సంతానం. కనుక ఈ ప్రవచనం, నీ సంతానము ద్వారా సర్వలోక వంశాలు ఆశీర్వదించబడతాయనే ఈ ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా
నెరవేరింది. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి. మీరు వీడియోలు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ప్రసంగం పడితే వాళ్ళ ప్రసంగాన్ని మీరు విన్నారనుకోండి, విశ్వాసంలో పాడైపోతారు. ఈ మధ్యన ఒక ఆయన వీడియోలో చెబుతూ ఉన్నాడు, వాగ్దానాలు బ్యాన్ చేయాలి, క్రిస్టియన్ క్యాలెండర్స్ బ్యాన్ చేయాలి. నేను అనుకున్నా, నిన్ను దేవుడు బ్యాన్ చేయాలిరా అనుకున్నా. వాగ్దానాలు, మనకు పాట ఉంది, ఏదే పాడండి ఒకసారి. యేసుని వాగ్దానములు జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండేదా, నీ చాటుననే. ఇది ఒకసారి చెప్పండి. యేసుని వాగ్దానములు జ్ఞాపకమునందు ఉంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండేదా. ఇది పాడిన ఇప్పుడు. యేసుని వాగ్దానము తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. ఈ ప్రవచనాలు నీకెందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేస్తున్నది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడండి. ఆదికాండం 3:15 దేవుడు చేసిన వాగ్దానం 4000 సంవత్సరాల తర్వాత దేవుడు దానిని నెరవేర్చాడు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఆ తాతగారు రాసిన ఆస్తి ఈ మనవడు పుట్టినప్పుడు రాశాడు. ఏమిటి, ఈ మనవడు పెద్దవాడై పెరిగి మేజర్ అయిన తర్వాత నా ఆస్తి అంతా నా మనవడికి చెందుతని రాశాడు. దేవుని బిడ్డలారా, తాతగారు రాసిన ఆస్తి తగిన కాలమందు మనవుడికి ప్రాప్తించింది. దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే, డిసెంబర్ 31 మన వాగ్దానాలు తీసుకుంటాం. దేవుని బిడ్డరా, దేవుని అంటే సంవత్సరానికి ఒకే వాగ్దానం అని దాన్నే పట్టుకొని వేలాడడం అక్కడ. ప్రతిరోజు దేవుడు వాగ్దానం ఇస్తాడు. సంవత్సరానికి ఒక వాగ్దానం, నెలకు ఒక వాగ్దానం, రోజుకొక వాగ్దానం, గడియకు ఒక వాగ్దానం. దేవుడు వాగ్దానాలు ఇస్తాడే ఉంటాడు. కొరింథీ పత్రికలో ఏం చదువుతాం మనం చెప్పండి? యేసు క్రీస్తునందు వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ ఎలా ఉన్నాయట? అవునన్నట్టుగానే. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేయాలి. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నడే కానీ దేవుని వాగ్దానాలను మర్చిపోకూడదు. చిన్నప్పుడు నేను మాట చెప్తా ఉన్నాను, అలాంటి రోజుల్లో సహితం దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టే ఈ కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఇది వేరే విషయం. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాగ్దానాలు. 4000 సంవత్సరాలైనా సరే అబ్రహాముకు దేవుడిచ్చిన ఈ వాగ్దానం 8,000 సంవత్సరాలు పట్టింది చెప్పమంటారా? 2000 సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరాలైనా వాగ్దానం తప్పిపోయిందా? నో. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. 3వ వాగ్దానం నేను చెప్పాను, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడిగా కూడా చెప్పబడ్డాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం.
12-13, 2 సమూయేలు గ్రంథం 7-12. ఇక్కడ మీరు చదివితే దావీదుతో దేవుడు అంటున్నాడు, నీ గర్భంలో పుట్టబోయే నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను, అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రాలు. ఆ వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచ్చిన రాజ్యం అంతము లేనిది. చిన్న ఉదాహరణ నన్ను చెప్పనేవాడు. మొఘల్ సామ్రాజ్య చరిత్ర తెలిసిన వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. వాళ్ళు బ్రిటిష్ వారు కట్టించిన బిల్డింగులు లేవు, మొఘల్ సామ్రాజ్యంలో కట్టబడిన బిల్డింగ్స్ లేవు, శిథిలమైపోయినాయి. క్రీస్తు వారి సింహాసనం, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాజ్యం అంతమైపోయే రాజ్యం కాదు. ఈ ప్రవచనం నెరవేరడానికి సుమారుగా 1000 సంవత్సరాలు పట్టండి. మనందరికీ బాగా తెలిసిన వచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే మరియమ్మ దేవదూతలను ప్రశ్నిస్తుంది, హౌ దిస్ ఈజ్ పాసిబుల్, ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇంకా పెళ్లి కాలేదే, నేను పురుషుని ఎరుగని దాననే, ఎలా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. చాలాసార్లు మన జీవితంలో మనం కష్టాలు ఎదుర్కొనేటప్పుడు, బాధలు ఎదుర్కొనేటప్పుడు, సమస్యలు ఎదుర్కొనేటప్పుడు, శోధనలు ఎదుర్కొనేటప్పుడు ఇదే ప్రశ్న సైతాను మన జీవితాల్లోనికి తీసుకొస్తుంది, ఇది ఎలా జరుగును, ప్రభు నిన్ను రక్షిస్తాడమ్మా. ఒక నాతో అంటది, బ్రదర్ ఎవడన్నా మారు మనసు పొందుతాడు కానీ వాడు మాత్రం మారు. ఎందుకు అలాంటి దుర్మార్గుడు ఆ వ్యక్తి? కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనుషులకు అసాధ్యమైనది ఎవరికి సాధ్యం? ప్రైజ్ ది లార్డ్. దేవునికి సాధ్యం. దేవుని బిడ్డలారా, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటండి కన్యక పిచ్చి మొక్కమోడా, నువ్వు చూస్తున్న సూర్యుడు, నువ్వు చూస్తున్న చంద్రుడు, నువ్వు చూస్తూ ఉన్న ఈ అద్భుతమైన భూమి, ఆకాశం. అమెరికాలో నుండి ఆకాశం కొంచెం కిందకు ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఒకరోజు కార్లో వెళ్తూ ఉంటే ఆ సన్సెట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్, ఎంత చూడడానికి రమ్యంగా ఉందంటే, ఏంజల్ ట్రై టు టేక్ ఏ పిక్చర్, ట్రై టు వీడియో ఇట్. చేసిన తర్వాత, అమ్మ వీడియో తీసావు, డాడీ వీడియో కెనాట్ డూ జస్టిస్, నేను తీసిన వీడియో న్యాయాన్ని చేయలేదు. అంత అద్భుతమైన సృష్టిని మాట మాత్రం చేసిన దేవునికి కన్యక గర్భం ధరించడం ఒక దొడ్డ విషయం అని చెప్పండి. నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రయత్నం చేస్తున్న ఒక విషయం ఏంటంటే, కన్యక గర్భం ధరించడం కాదు కదా ప్రభువారు చేసే అద్భుతాలు. యెహోషువ, సూర్యుడా గిబియోనులో ఆగిపో, చంద్రుడా ఆగిపో. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నాసా వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, చరిత్రలో ఒక రోజు మిస్ అయింది అని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకసారి ఏమంటున్నారు చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఎన్నడే కానీ దేవుని గొప్పతనాన్ని, దేవుని వాగ్దానాలను మనం ఎన్నడే కానీ అనుమానించకూడదు. 5వది, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడో 700 సంవత్సరాలకు ముందే. నేనేమడుగుతున్నానంటే మిమ్మల్ని, మా పూర్వీకులు ఎవరైనా నేను పడమంట తక్కెళ్ళపాడు అనే గ్రామంలో జన్మిస్తానని ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పాలి? మీ జన్మస్థలం కూడా అంతే. మీ పూర్వీకులు ఎవరు చెప్పాలా, మీ తాతలు ఎవరు చెప్పాలా, ఏ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చెప్పాలా, ఏ సోది చెప్పేవాళ్ళు చెప్పాలా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ గ్రామంలో జన్మిస్తాడో 800 సంవత్సరాల క్రితం అండి. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివే కాదు, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాయి. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా, సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. ఆయనకిష్టులకు భువియందానందము, ఆయనకిష్టులకు భువియందానందము. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, మెర్రీ క్రిస్మస్, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, మెర్రీ క్రిస్మస్. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. బాలలకు ఇవ్వబడిన క్రిస్మస్ సందేశం, బాలలకు ఇవ్వబడిన క్రిస్మస్ సందేశం. వయసు జ్ఞానం దేవుని దయలు, మనుషుల దయలో వర్ధిల్లుట. వయసు జ్ఞానం దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుట. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, మెర్రీ క్రిస్మస్, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, మెర్రీ క్రిస్మస్. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. యవనులకు ఇవ్వబడిన క్రిస్మస్ సందేశం, యవనులకు ఇవ్వబడిన
క్రిస్మస్ సందేశం కన్య మరియల పవిత్రముగను యోసేపుల నీతితో జీవించుట కన్య మరియల పవిత్రముగను యోసేపుల నీతితో జీవించుట హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా మెర్రీ క్రిస్మస్ హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా మెర్రీ క్రిస్మస్ సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవాదండల మినిస్ట్రీస్ నిర్వహించు మారు మనస్సు సంతోషం ఆధ్యాత్మిక మహోత్సవాలు. తేదీలు 2026 జనవరి 15, 16 అనగా గురు శుక్రవారాలలో. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం పాస్టర్ పి తిమోతి గారి మెస్సియా చర్చ్ గ్రౌండ్స్, రజక కాలనీ, చిలకలూరిపేట. ప్రత్యేక గాన పరిచర్య సుప్రసిద్ధ సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు. ప్రతిరోజు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ దేవాదండల గారు వాక్య పరిచర్య చేసి మారు మనస్సు ప్రార్థనలో నడిపించి స్వస్థత కోసం ప్రతి రాత్రి Dear brothers and sisters, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ.